వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణ నేల అనగానే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిందిలుగా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి సందర్భాల్లో బోనాల జాతర వచ్చిందంటే పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చే ఒక దైవ స్వరూపం శివశక్తులు. సో ఇట్లాంటి సందర్భాల్లో శివశక్తులు అనంగానే వాళ్ళ హావభావాలు, మరోవైపు వాళ్ళు నాట్యాలు, ఇట్లాంటి సందర్భాల్లో అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. మరోవైపు దేవుడు పూనినటువంటి ఆ శివశక్తులు చేసే అంశాలు కూడా చాలా వరకు కొంత ఆసక్తిని రేపుతూ ఉంటాయి. మరోవైపు శివశక్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో హావభావాలు, వేషాలే కాదు, పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక చింతన వైపు వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. జీవితాంతం దేవుడి కోసమే త్యాగం చేస్తూ ఉంటారు. మరోవైపు వాళ్ళు చేతబడులు, మరోవైపు మరుగుమందు, ఇట్లా అనేక అంశాలు వాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి సందర్భాల్లో శివశక్తులు మందు పెడతారా, మరుగుమందు ఇస్తారా, లేదంటే దయ్యాలు, దేవుళ్ళు అన్ని ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద అపోహలుగా ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం అనేక సందేహాలని నివృత్తి చేసుకునే ఒక బృహత్తర కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సందర్భాల్లో మన ముందు శివశక్తిగా ఉన్నటువంటి వంశీస్వామి, ఉప్పల్ వంశీస్వామి అంటారు. ఆయన మనతో పాటు ఇవాళ స్పెషల్ గెస్ట్గా మన ముందు జాయిన్ అవుతారు. మాట్లాడదాం, అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే వంశీస్వామి గారు. నమస్తే అందరికీ. ఈరోజు కులానికి, బండారు బలగానికి, నాతోటి శివశక్తులందరికీ శనార్థి. ఏంటి శనార్థిని మొదలెట్టారు? ఎందుకు శనార్థులు చెప్పాలి? శనార్థి అంటే అది ఒక మా కల్చర్. మా శివశక్తులలో ఇప్పుడు మీరు బయట ఎవరినైనా కలుస్తే హాయ్ బాయ్ అని మీరు ఎట్లా అంటారు, శివశక్తులలో మేము శనార్థి అని ఒక శివుని యొక్క భక్తులం కాబట్టి శనార్థి అని చెప్తాం మేము. మీ వేష భాషలు చూస్తే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంటాయి శివశక్తులు. అసలు వాస్తవానికి శివశక్తులు అంటే ఏంటి? అంటే జనరల్గా కొంతమంది కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. మీరేమో పుట్టుకతోనే శివశక్తి అని చెప్తున్నారు. అంటే పుట్టుకతోనే అని అన్నప్పుడు ఎట్లా మీకు కన్ఫర్మేషన్ వచ్చింది? శివశక్తులు అన్నప్పుడు శివుని యొక్క కుమారులు కానీ, శివుని యొక్క బిడ్డలు కానీ శివశక్తులు అని అంటారు. పుట్టినప్పటి నుంచి అంటే తల్లి గర్భంలో నేనున్నప్పుడు దేవుడు అనేది ఒక కన్ను పెడతాడు. అది ఒక శివశక్తి లాగా మారడం జరుగుతుంది. అంటే పుట్టుకతోనే మీరు పవర్స్తో పుట్టారా? పుట్టుకతోటి పవర్స్ అని మనం చెప్పలేం కదా. అది దేవుని మహాత్యం, దేవుని బలమే. మేము పవర్స్ తోటి పుట్టినము, పవర్స్ తోటి చేసినామని లేదు, కానీ మా ఒంటి మీద ఉన్న స్వామి కానీ అమ్మవారి కానీ మహాత్యం. అంటే ఇవాళ మీరు ఒకసారి వెనకాల జుట్టు పెంచుకోవటం, అట్లాగే చేతికి ఉంగరాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక డిఫరెంట్ అట్టేర్ కనిపిస్తూ ఉంది. ఎందుకు ఆ విధంగా ఆ వేషం అట్లా అట్లా ఎందుకు? ఈ జుట్టు అంటే ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళకు జడలు అంటాం. మన పిట్టగూడు కట్టినట్టు జడలు కట్టడం అంటారు. అవి దేవుని జడలు కాబట్టి దేవుని మీద లీలమైనం కాబట్టి దేవుని మీద ఉంటాం. సో సహజంగానే శివశక్తులకి అమ్మవార్లు, దేవుళ్ళు ఒంటి మీద పూరుతూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే? లోక కళ్యాణానికి ఇప్పుడు ఎన్నో శక్తులు ఇప్పుడు ఎన్నో తిరుగుతున్నాయి లోకానికి ఒక ఊరు గ్రామానికి, మన గ్రామానికి ఎట్లయితే ఒక రక్షణ ఉండాలో, ఇప్పుడు ఒక ఒక పంతులకి ఏం తెలుసు, ఒక ఐపీఎస్కి ఏం తెలుసు, ఒక సిఐడికి ఏం తెలుసు, ఊరు రక్షణ కావాలంటే ఒక శివసత్తి, ఒక పోతరాజు అంటే ఒక పోతలింగడు, ఒక శివసత్తి ఉంటేనే ఆ ఊరు కానీ గ్రామం కానీ మంచిగా ఉంటుంది. శివసత్తు అనగానే ఇవాళ జోగిని అని శివసత్తులు కూడా రెండు కలిసే ఉంటాయి. జోగిని వ్యవస్థకి మీకు లింక్ ఉంటుందా? శివశక్తులు అన్నా ఒకటే, జోగిని వ్యవస్థ అన్నా ఒకటే. శివశక్తి నుంచే జోగినికి వెళ్తారు. జోగిని అంటే దేవుడు వచ్చి ఒక శివుణ్ణి మాత్రము శివపార్వతులల్లా లీలం ఎట్లయితామో అర్ధనారీశ్వరుడు లాగా అట్లా జోగిని అంటారు. దేవునితోని అమ్మవారికి కత్తికి భాషంగం కట్టుకొని అమ్మవారితో కళ్యాణం చేసుకున్న వాళ్ళను జోగినీలు అంటారు. శివశక్తులు అంటే దేవుని మీద లీలమైన వాళ్ళను శివశక్తులు అంటారు. అంటే జోగిని వ్యవస్థను రూపుమాపాలని కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి తెలంగాణలో. ఎందుకు ఆ విధంగా జరిగినాయి అనుకోవచ్చు? ఇప్పుడు లోకం ఎట్లా అంటే ముందు పోవద్దని కొద్దిమంది, పోవాలని కొద్దిమంది. కానీ ఈ జోగిని వ్యవస్థ ఎందుకు ముందు పోవాలంటే ఒక తెలంగాణలో ఒక గుర్తించాలి. మూలకు ఎక్కడనో ఒక బోనాల పండుగ, తెలంగాణ వచ్చినాక బతుకమ్మ పండుగ, బోనాల పండుగ ముందుకు వచ్చింది, కానీ అప్పట్లో బోనాలు అంటే తెలియదు, బతుకమ్మ అంటే తెలియదు. ఒక మామూలు మనిషిని బోనం ఎత్తుకొని ఒక 10 నిమిషాలు ఆడమాను, ఆడతాడా? ఒక 10 నిమిషాలు. ఒక శివశక్తికి, ఒక జోగినికి అమ్మవారు ఇచ్చిన కళ. అంటే బోనం మీరే ఎందుకు ఎత్తుకోవాలి అంటే? అమ్మవారు ఒక ముద్దు బిడ్డలం కాబట్టి మేమే ఎత్తుకోవాలి. ఒంటి మీదకి అమ్మవారు వస్తుంది కాబట్టి మేము ఎత్తుకొని ఆడుతున్నా, అమ్మవారికి ఆనందం అక్కడ. అంటే ఇప్పుడు మీకు బోనాలకి సంబంధం ఏంటి? తల్లికి పిల్లకి ఎట్లా సంబంధం ఉందో బోనానికి శివశక్తులకు కూడా అంత సంబంధం ఉంది. తల్లి లేనిది బిడ్డ ఉంటుందా?
బోనం లేనిది శివసత్తి లేని బోనం ఉందా? ఇప్పుడు మాకు దేవుడొచ్చి ఒంటి మీదకి బోనం జేయాలని చెప్తేనే గదా పబ్లిక్ జేసేది. సో పీఠం గురించి మాట్లాడుకుంటే మీకు జనరల్‌గా వారానికి ఒకసారి అమ్మవారు మీ మీదకి పూని పీఠం అంటారు. అసలు పీఠం అంటే ఏంటి? పీఠం అంటే మేము వారం అనేది ఒక వారమంతా వారంలో ఇప్పుడు సోమవారం శివునికి, మంగళవారం ఎల్లమ్మకు, బుధవారం అయ్యప్ప స్వామికి ఇట్లనో ఒక వారం అనేది ఉంటది. అమ్మవారికి మంగళవారం గాని, ఎల్లమ్మకు ఆదివారం మల్లన్నకు అని ఉంటది. నేను ఆదివారం మల్లన్న స్వామికి పీఠం చెప్తా. మల్లన్న స్వామికి పీఠం చెప్తా అంటే నేనొక పూజ మీద కూసోని ఒంటి మీదకి దేవుడొస్తాడు మాకప్పుడు. దేవుడొచ్చినప్పుడు మాకు స్పర్శ అనేది ఏముండది. మా చేయితోటిచ్చిన బండారు, మా చేయితోటిచ్చిన యాపాకు, మా చేయితోటిచ్చిన నిమ్మకాయతోటే పబ్లిక్ మంచిగయితారు. సో మీకు ఎప్పటి నుంచి వస్తుంది అట్లా ఒంటి మీదకి? నాకిప్పుడు దేవుడు రాబట్టి గత 10 సంవత్సరాలయితుంది. అంతకుముందు? అంతకుముందు నార్మల్ మనిషినే నేను. అంటే మీరు వచ్చినప్పటి నుంచి మారిపోయారా ఈ విధంగా? దేవుడొచ్చినంక మాత్రము నేను శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టుకనేది ఎళ్ళినప్పటి నుంచి దేవుడనేది నా కలలల్ల, నీడలల్ల కనిపిచ్చి, ఇట్లుండాలే, ఇట్లా జెయ్యాలే అని దేవుడనేది మాకు ప్రత్యేకంగా చెప్తాడక్కడ. సో మీకు ఒంటి మీదకి దేవుడొస్తాడు, వెళ్ళిపోతాడు గదా! వచ్చి వెళ్ళిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? దేవుడొచ్చినప్పుడు మాకు వైబ్రేషన్ అనేదొస్తది. వైబ్రేషన్ అని వచ్చినాక మాకు స్పర్శ ఉండదు గదా అప్పుడు. దేవుడొచ్చినప్పుడు వచ్చిపోయినాక ఫీలింగ్ అని ఏముండది. స్పర్శ ఉండదు గదా! మనం నైట్ పండుకున్నప్పుడు పొద్దుగాల లేసినప్పుడు రాత్రంతా ఏమైతది మనకు తెలుస్తదా పండుకున్నప్పుడు? దేవుడు గూడా అంతే. జనరల్‌గా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకైనా, కుటుంబ సభ్యులకైనా, బయట ఉన్నటువంటి వాళ్ళకైనా ఆ విధంగా ఎప్పుడు దేవుడొస్తాడో అనే విషయం మీద కొంత భయభ్రాంతులకు చెందే అవకాశాలు లేవా? అట్లేముండరు. దేవుడు ఒక మంచి పనికి ఒక లోక కళ్యాణానికి వస్తుండు గానీ ఒకళ్ళని భయపెట్టాలని అయితే దేవుడు రాడు గదా! సో ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకి గాని, మీకు గాని తెలుస్తుందా ఎప్పుడు దేవుడొచ్చే అవకాశం ఉంటుంది మీ ఒంటిపైకని? ఆదివారము, మల్లన్న పూజ సమయంలో గానీ, అమ్మవారి పూజ సమయంలో గానీ, ఆషాఢంలో గానీ దేవుడొస్తాడు నాకు. అంటే ఇప్పుడు మీరు ఆహ్వానిస్తే దేవుడొస్తాడా? లేకుంటే దేవుడు అంతట దేవుడే దేవునంతల దేవుడే వస్తాడు. మనం ఆహ్వానించేది ఏముండది. దేవుడు అమ్మవారికి గాని, స్వామికి గాని ఒక వారం ఉంటది. ఆ వారం రోజు మేము తలకు స్నానం జేసి, మల్లన్నకు గాని, ఎల్లమ్మకు గాని, మైసాచి గాని, గుగ్గిలం గాని కాలిస్తే, ఆ మైసాచి పొగకు దేవుడే వస్తాడు. మైసాచి అంటే? మైసాచి అంటే ఒక సాంబ్రాణి పొగలాగుంటది. దేవుడు మైసాచి అంటే చాలా ప్రీతికరం మల్లన్నకు. సో మీరిప్పుడు శివశక్తిగా మారటానికి మీ బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యం ఏంటసలు? మాకు దేవుడనేది ఒంటిపైకొచ్చి ఇలా ఉండాలి. ఒక శివశక్తి అంటే ఒక ఇల్లు, సంసారం ఏది లేకుండా భగవంతుని సేవలో 24 గంటలు భగవంతుని మీద లీలమయ్యేది ఒక శివశక్తిలాగా ఉండడం. కానీ జనరల్‌గా శివశక్తి అనంగానే కొంత ఈ వేషాలకి, తర్వాత ఈ ఉంగరాలు, ఈ జుట్టు చూస్తే జనాలు భయపడే అవకాశం లేదా? అది భగవంతుని సృష్టి. భగవంతుడు లేనిది మనం లేము. ఇవన్నీ పెట్టుకోవాలని ఒకరిని భయపెట్టాలి, పబ్లిసిటీ చేయాలనైతే మేము గాదు. మేము ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్‌గానే ఉంటాం. నార్మల్‌గా ఉంటామంటే? ఇంట్లో నార్మల్‌గానే ఉంటాం. ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఎళ్తేనే కదా మనం రెడీ అయ్యేది. ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం పెట్టుకోము మేము. భగవంతుని బొట్టు, కట్టు గంతే. సో నెక్స్ట్ చేతబడి గురించి శివశక్తులు అనంగానే చేతబడి అనే ఒక అంశం గుర్తొస్తుంది అందరికి. నిజంగానే అసలు చేతబడులు అనే అంశం ఉందా? నిజంగా చేతబడులు చేస్తారా? దేవుడున్నప్పుడు దయ్యం గూడా ఉంటది. అన్నం ఉన్నప్పుడు కూర ఉంటేనే కదా మనకు ముద్ద పోయేది. దైవం ఉన్న కాడ దయ్యం ఉంటది, దైవం ఉంటది. అవి 2 కలుస్తేనే లోకం నడుస్తుంది. ఆ చేతబడికి దయ్యానికి సంబంధం ఏంటి మళ్ళీ? దయ్యం అంటేనే చేతవాడి. చేతవాడి అనేది మనకు పడని వాళ్ళు ఎవరైనా ఉంటారు గదా! పడని మన ఫ్రెండ్స్ గాని, మన ఫ్యామిలీ రిలేషన్ ఎవరైనా పడని వాళ్ళ వీడు మీదికి పోతుండు, వీడు మీదికి పోవద్దని కొంతమంది ఏందంటే ఆ చేతబడి చేయడం వల్ల ఇంట్ల కొన్ని లొల్లీలు గాని, ఇంట్లో ఉండకుండా ఇల్లు ఇడిచిపెట్టి బయటకు పోవడం గాని, భార్యాభర్తలు విడిపోవడం గాని కొన్ని అలా జరుగుతాయి. కొద్ది మందికి క్యాన్సర్ రోగాల కింద గూడా అట్లా చేతబడి గూడా చేస్తారు. క్యాన్సర్ కోసం కూడా చేతబడులు జరుగుతాయా? క్యాన్సర్ వచ్చేటట్టు గూడా చేతబడులు చేస్తారు. అంటే జనరల్‌గా సరే గిట్టని వాళ్ళు చేస్తారు చేతబడులు. సరే ఇప్పుడు మన మీద చేతబడి అయ్యింది అని కనుక్కోవటం ఎట్లా? నేను వారం అనేది ఒక ఆదివారం అనేది నేను పూజ పైన కూర్చుంటా. పూజ మీద కూర్చున్నప్పుడు ఆదివారం నాడు వస్తారు. చేతబడి జరిగిన వాళ్ళు నా దగ్గరకొస్తే నా ఒంటి మీదకి స్వామి గాని, అమ్మవారు ఉన్నప్పుడు చెప్తారు. వాళ్ళకి చేతబడి చేసిర్రు. వాళ్ళకు చేతబడి వల్ల ఇట్లా ఒక ఫేస్ చేస్తున్నారు. ఇంట్లో మంచిగా ఉండడం లేదని గాని, జ్వరాలొచ్చినాయి అని గాని పబ్లిక్ వస్తారు. లక్షణాలు ఎట్లా? ఎట్లా అంటే చేతబడి అయ్యింది అని మనకి ఏ లక్షణాల ద్వారా తెలుస్తాయి? చేతబడి చేస్తే వాడు ఇంట్లో ఉండడు.
వాడి ఇంట్లో ఉండకపోవడం గానీ, మనిషి మొత్తం పీడ్చుకపోయినట్టు. ఒక చెట్టు ఇడిచిన దయ్యం అంటాం గదా! ఎప్పుడో ఒక చెట్టు పుట్టు కింత మొలక నుంచి పెద్దగా ఎట్లయితే చెట్టు అయితదో, చెట్టు పెరిగి, 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 పెరిగి అది ఏండ్ల నాటి చెట్టు అయితేనేమో పొయ్యిందంటే దాని సర్వీస్ అయిపోయిందంటాం గానీ, అది నిన్న పుట్టిన చెట్టు ఇయ్యాల పోయిందంటే అది ఏమన్నా గాలి అంటాం గదా! అలా చేతబడ అనేది ఒకటి పసిగడతాం మేము. చేతపడి గాలి సోకిందంటాం. ఆ గాలి అనేది ఇప్పుడు మన వైకుంఠ ద్వారాలని మీకు కూడా తెలుసు. చనిపోతే తీసుకెళ్ళే అక్కడ ఇప్పుడు యూత్ పోరలు చానా చనిపోతారు గదా! లవ్ అని ఇంకేదన్నా సూసైడ్స్. సూసైడ్స్. అట్లా ఉరి పెట్టుకోవడం గానీ, ఇంకేదైనా మందు తాగి చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మ అనేది పైకి పోదు. వాళ్ళ ఆత్మ అనేది పైకి పోకుండా ఏందంటే, ఈ వైకుంఠ ద్వారం అనేది ఇప్పుడు ఏదైతే ఈ శ్మశాన వాటిక ఉందో, అక్కడ నుంచి ఇప్పుడు వస్తుంటే, పోతుంటే బాట అంటాం గదా! మనం తొవ్వ. 3 బాటల కాడ గానీ, ఇంకేడన్నా కూసుంటాయి. అట్లా ఒక పోరల పిల్లల వయసు పిల్లల మీద పోయినప్పుడు, ఆ గాలనేది తగులుతది. ఆ గాలి లెక్క అదొక దయ్యం లెక్క అయితది. పడి ఇంట్ల ఇప్పుడు చనిపోయినాయన ఎవరైతే ఉంటారో, వాళ్ళ కోరిక తీర్చుకోనికి వీళ్ళ మీదకి పోతారన్నట్టు. అసొంటోళ్ళు నా దగ్గరకొస్తారు. ఆ పూజ కాడికొచ్చినప్పుడు వాళ్ళకు బందోబస్తు అనేది నేనొకటి జేసి, ఆహ్, ఏదైతే గాలి ఒక దయ్యం రూపంలో వచ్చిందో ఒక సీసాలో బంధిస్తది. మీరా? నేను సీసాలో బంధించి ఒక పారే నదిలో పడేస్తా. కనిపిస్తదా సీసాలో బంధిస్తే? సీసాలో బంధిస్తది. ఆ సీసాలో మాకు కనిపిస్తది గానీ పబ్లిక్‌కి ఎట్లా కనిపిస్తది? మరి దాంట్లో వచ్చిందని ఎట్లా మనం మేము కన్ఫర్మ్ చేసుకోవాలి? మేము అందులో ఉన్నది తీస్తే అప్పుడు మనిషి నార్మల్ అయితాడు గదా! ఇప్పుడు ఒక దయ్యం పట్టిన మనిషి కేకలు పెట్టడం గానీ, చెయ్యడం గానీ పిచ్చి పిచ్చియి చేస్తాడు. అందులో ఉన్న గాలనేది అందులో బంధిస్తాం. మీకు భయం కలగదా? అంటే ఎటువంటి అంటే ఇట్లా కొంచెం వియర్డ్ గాలులుంటాయి. వాటి వల్ల మీకు భయం ఎప్పుడు కలగలేదా? మాకు భగవంతుడు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గాని, మల్లన్న గాని, దేవుని నమ్ముకొనే మేము ఏదైనా పని చేస్తాం గానీ, దేవుడు లేనిది మేమేం పని చేయం. సో, ఇప్పుడు మీరు శివశక్తులుగా అవతరించినటువంటి మీరు, ఇప్పుడు గాలిని బంధించి పారే నదిలోకి వేస్తామంటున్నారు. ఒకవేళ పారే నదిలోకి ఏసిన తర్వాత అవి బ్రేక్ అయ్యి, ఆ గాలి మళ్ళీ మీ మీదకి పగగడితే? ఇట్లా పగగట్టదు గదా! అది ఎక్కడ పోకుండానే సీసాలో బంధించి అది పెట్టిన మూత ఎళ్ళకుండా మేము పెట్టి చేస్తాం. కరెక్టే. పెట్టిన మూత ఎళ్ళకుండా పెడతారు. కానీ ఇయ్యాల రేపు కార్లు, ఇల్లులే కొట్టుకుపోతున్నాయి నదుల్లో. వరదలొస్తున్నాయి. ఒక గాజు బాటిల్ పగిలిపోయే ఆస్కారం ఉంటుంది. చెట్టుకో, రాయికో తగిలే ఆస్కారం. అది పగిలినప్పుడు అది ఎక్కడో నుంచో అయితే వచ్చిందో అక్కడికే పోతది గానీ, వేరే మనిషిని పట్టదది. అంతేనా? అట్లా ఒక మనిషి నుంచి ఒక మనిషికొస్తే ఇప్పుడు మేమైనా వాళ్ళకి మంచి చేయనీకి పోతే అది మాకు గూడా వస్తది గదా! మీరు దయ్యాలు ఇడిపిస్తారు, గాలి ఇడిపిస్తారు. ఎండ్ ఆఫ్ ది డేలో మీకొచ్చే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటున్నా? మీ వ్యక్తిగతంగా నేను అడిగేది. మీకు ఇబ్బంది కలగదా అని? ఇబ్బంది కాదుల అంటే మేము జేసే పని గాని, ఒక దేవుని నమ్ముకొని చేస్తాం గాబట్టి మా పక్కకు దేవుడుంటాడు గదా! మా దయ్యం అనేదే మమ్మల్ని జూసి 66 చేతులు ఎత్తుకొని పక్కకు పోతది. ఇప్పుడు ఒక దైవ శక్తి మీద మేమున్నాము. దయ్యం అనేది మా దగ్గరికి రాదు. ఒక గాలనేది మా దగ్గరికి రాదు. గాలి, దయ్యం, భూతం పట్టినోళ్ళొస్తే ఒక ఇరగోల అనేది ఉంటది మా దగ్గర. దేవుడిది ఇరగోల అని ఉంటది. ఇరగోల తీసుకొని కొడితే ఆనికి పట్టిన దయ్యం అయిన ఇడవాలి. ఇరగోలంటే చాండ్రగోల. చార్నకోల్. అలా. మనుషుల్ని కొడతారా మీరు? దయ్యం పట్టినోళ్ళని ఏస్తాం మేము. దేవునిది గదా అది. దేవుని దాంతోటి పరిష్కారం ఇచ్చే తోలిస్తాం ఎవరికైనా. మీరు చెర్నాకోల్‌తో కొడితే శరీరానికి తాకుతది గదా! ఆ ఆత్మ ఆ గాలికి తాకదు గదా! దానికి రూపం లేదు గదా గాలికి. గాలికే తలుగుతది. మనిషి లోపట ఉంటది గదా ఆత్మ అనేది. ఆ కొట్టే దెబ్బ వానికి తాకది. ఒక మనిషికి తలగది. లోపల ఉన్న శక్తికి తలుగుతది. ఆ దెబ్బకు అది ఓర్చుకోక బయటకొచ్చే అదేమంటాము, అది బయటకొచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు ఏందని మేము అడగడం జరుగుతది. మాట్లాడుతది. అడగడం జరుగుతది. ఒక మనిషి మీద ఇప్పుడు దేవుడు మాకెట్లా పలానా మేమెట్లా చెప్తున్నామో, ఒక దయ్యం పట్టిన మనిషి గూడా పూనకం వచ్చిన దానికంటే ఇంకా ఆడతారు. అట్లా ఆడినప్పుడు దయ్యం అనేది మేము పసిగట్టేస్తాం వెంటనే. సహజంగా దయ్యాలు గాని, గాలి గాని సోకితే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చిత్రపటం పెట్టుకున్న, హనుమాన్ చాలీసా చెప్పుకున్నా వెళ్ళిపోతది. కొంచెం సేఫ్‌గా ఉంటారు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు జనరల్‌గా గూడా. సో, ఆ విధంగా మిమ్మల్ని చూడంగానే వెళ్ళిపోయే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? దయ్యాలు గాని, గాలులు గాని? పోతాయి. కొద్ది మందికి ఇండ్లల్లో గూడా దయ్యాలు పడతాయి. మనుషులకు గాకుంటే ఇండ్లల్లో గూడా పడతాయి. ఆ ఇండ్లల్లో పట్టినప్పుడు ఏందంటే వాళ్ళు నిమ్మలంగా ఉండకుంటా ఇల్లు ఇడిచిపెట్టి పోవడం గానీ, ఇంట్లో అరకతి బరకత అంటాం గదా! అట్లా మంచిగా ఉండకుంటా ఇంత చేసుకున్న లోపలికున్నప్పుడు వాళ్ళు నా పీట దగ్గరకొచ్చి స్వామి మీరు రావాలని నన్ను తోలుకపోయి, మా పాదమాల ఇంట్లో పెడితే కొంచెం ఏదన్నా ఉంటే గూడా పోతదని, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒక గుమ్మడికాయ గానీ, ఒక దిష్టి గానీ, ఒక నజర్‌లాగా ఒక కొబ్బరికాయ, ఒక గుమ్మడికాయతోని తీసేసి ఇంటికొక
యంత్రం గాని, ఒక ముడుపు గాని ఇచ్చి వస్తాం. అంటే వాటికి పరిష్కారం ఏ విధంగా చూపొచ్చు మీరు? పరిష్కారం అంటే అట్లా చేసొచ్చినంక గూడా మంచిగా ఉండటానికి గాని, ఇంకేదన్నా ఉంటది గదా! ఇప్పుడు మేము ఆళ్ళ ఇంటికి పోయి బాగా జేసొచ్చినప్పుడు, ఆళ్ళ ఇంట్లో మంచి చెడు మా ఎంబడొస్తది. మా ఎంబడొచ్చినప్పుడు మేము దాని కట్టుబందు గూడా మేము జేస్తాం. ఏంటి కట్టుబంది అంటే ఎట్లా చేస్తారు? అదొక గాలనేది మా ఎంబడొస్తది. ఇప్పుడు ఒక మనిషిని బాగా జేయనీకి పోతే దాని మీదున్న శక్తి అనేది మా దగ్గరకొస్తది. అట్లా వచ్చినప్పుడు అది ఎక్కడనన్నా ఒక బంధనలాగా చేసొస్తాం మేము. సో ఇప్పుడు చేతబడి అని అన్నారు కదా, చేతబడికి విరుగుడు ఎట్లా చేస్తారు మీరు? చేతబడికి విరుగుడు అంటే ఒక్కొక్కళ్ళకి పానాలు బాలేనోళ్ళు గాని, ఇప్పుడు ఈ నేను చెప్పినటువంటి ప్రయోగాలు కొద్దిమంది జేసినప్పుడు అమావాస్యకి గాని, పౌర్ణానికి గాని నేను మా ఇంటికొస్తారు. మా ఇంటికొచ్చినప్పుడు కొన్ని చేసే పద్ధతులుంటాయి. మాకు మా గురువులు చెప్పిన పద్ధతులు గాని, మా గురువులు చెప్పిన చెట్లు గాని ఉంటాయి. అట్లా ప్రయోగం ఏదన్నా ఉన్నా గూడా దాన్ని విరుగుడు జేసి ప్రతి ఒక్క అమావాస్య నేను చెరువు గట్టుకనేది వాళ్ళని తీసుకెళ్తా పానాలు బాలేనోళ్ళని. చెరువుగట్టుకి. చెరువు గట్టుకు. ఉమ్. స్వామి చాలా మహిమగల్ల దేవుడు రామలింగేశ్వర స్వామి అంటే తెలవని శివశక్తులు లేరు. శివశక్తులకు తండ్రే రామలింగేశ్వర స్వామి. ఉమ్. స్వామికి ఏదన్నా దోషము ఏదన్నా ఉన్నా గూడా స్వామిని దర్శించుకుంటే గూడా ఏదన్నా దోషమున్నా గూడా పరిహారం అయితది. అంటే ఆ చేతబడి విరుగుడు ఎట్లా చేస్తారు? అంటే ప్రొసీజర్ ఎట్లా ఉంటుందని? గవి చెప్పరు గాని. గవి చెప్తుండొచ్చా? ఈడ చెప్పరు అది. మీరు కూడా చేస్తా అని చెప్తే ఇగ అర్థమైతది ఆళ్ళకు. సో జనరల్‌గా మందు పెడతారంటారు కదా! ఇప్పుడు లైవ్‌లో నాకు మీరు మందు పెట్టారా లేదా కనుక్కోగలుగుతారా? మందు ముచ్చట అంటారు కదా జనరల్‌గా తెలంగాణలో. మందు పెట్టారని మీరు కనుక్కోగలుగుతారా? నాకు పెట్టారా? ఈ మరుగుమందు అనేది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. యూట్యూబ్‌లో గూడా అన్నీ వస్తున్నాయి. ఈ యూట్యూబ్‌లో మరుగుమందు అంటే ఏంది గూడా యూట్యూబ్‌లో అంతా పబ్లిక్‌కి తెలుసు. మనం కొత్తగా చెప్పేది ఏమి లేదు గాని. కొత్తగా చెప్పకపోయినా మీరు నాకు పెట్టారా లేదని ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా కనుక్కోవాలి? మందు పెట్టిన మనిషి టైంకు తిండి తినడు. కడుపు ఇంత ఉబ్బుతది. కాళ్ళు చేతులు నాకు కూడా కడుపు ఉబ్బుతుందిగా. అందుకే చెప్తున్నా గదా! నేను గూడా. కడుపు అనేది ఇంత ఉబ్బుతది. కాళ్ళు చేతులు సన్నగా గావడం గాని, మనిషి నల్లగా గావడం గాని, తిన్న తిండి ఒంటికి పట్టకపోవడము, మన యూరిన్‌లో మంట అనేది వస్తది. మందుంటే. పిచ్చి పిచ్చి అయితది. అది కడుపులో మందనేది కడుపు లోపట ముదురుతది. అది ముదిరినప్పుడు కొంచెం డేంజర్ అయ్యే ప్రాసెస్ గూడా ఉంటది గాబట్టి, ఆ మందు గూడా ఒక 4, 5 రకాలుగా మందుంటది. ఒకటి మాటినడానికి, ఒకటి మనిషి దూరం గావడానికి, ఒకటి మరణానికి గూడా ఉంది. సో ఇప్పుడు మందు గురించి మీరు విరుగుడు చేస్తారు కదా! విరుగుడు జేస్తా. చేస్తారు కదా! విరుగుడు ఎట్లా చేస్తారు? విరుగుడు ఎట్లా జేస్తా అంటే మా గురువులు చెప్పిన కొన్ని చెట్లున్నయి. మేము పొద్దుగాల బరిగడుపునొస్తారు. బరిగడుపునొచ్చినప్పుడు మేము చెట్టు అనేది పోస్తాం. మందు పోస్తారు మీరు? మందు పోస్తాము. ఆళ్ళు ఎండ్ల పెట్టిర్రు తినే దాంట్లో గాని, ఇంకేండ్లనన్నా పెడతారు గదా! అందులో పెట్టినప్పుడు ఆ మందనేది బయటకొస్తది. వస్తదా? వస్తది. అంటే కక్కిస్తారా? కక్కబోసే చూపిస్తా. సో ఇప్పుడు మందు తీస్తారు కదా! సో పెట్టడం కూడా చేస్తారా శివశక్తులు? శివశక్తులో మేము పెట్టే గసంటి పాపం పనులు మేము చెయ్యం. ఎందుకంటే విరుగుడు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎట్లా పెడతారో కూడా తెలియాలిగా. పెట్టడం తెలిసినా మేము గవి చెయ్యం గదండీ! పెట్టడం తెలిసినా గూడా మేము జెయ్యం. అదొక పాపం పని. శివశక్తులం మేము లోక కళ్యాణానికి, సమాజానికి మంచి జేయనీకొచ్చినాం గానీ, చెడగొట్టాలని రాలేం గదా! అసలు మరుగుమందు అంటే ఏంటసలు? మరుగుమందు అంటే ఒక మనిషిని మలుపుకోవడం, వశీకరణలాగా అదొక మందు అనేది ఉంటది. ఆ మందు పెడితే ఏందంటే, మనిషి మొత్తం మన చెప్పు చేతలో ఉంటాడు, మన చెప్పు చేతలో ఉండాలని పెడతారు ఆ మరుగుమందనేది. అంటే ఎందుకు పెడతారు? ఆ పెట్టే ప్రొసీజర్ ఏంటంటే ఎవరు పెడతారు అసలు మందు పెట్టడం అంటే? ఇప్పుడు నువ్వే అన్నావుగా గిట్టని వాళ్ళు ఎవరైతే చేస్తారో, ఆ గిట్టని వాళ్ళే మనకు మందు పెడతారు. అంటే ఎట్లా పెడతారు? అంటే పెట్టడం అంటే మరుగుమందు తినే దాంట్లో ఎన్లోనో అందులో కలుపుతారు. మనిషి ఖరాబ్ కావాలే, వీడు మొత్తం ఉండొద్దు. వీని కెపాసిటీ గాని, ఈని కెపాసిటీ ఇంతుండి ఉరుకులాడుతుండు. ఇది ఉండనే ఉండొద్దు. ఇది మొత్తం క్లోజ్ చేసేయాలి మ్యాటర్ అన్నట్టు ఉంటారు. కానీ ఇప్పుడు దేవుని కట్లు అని కూడా కొంత వింటాం. దేవుడి కట్లు అంటే ఏంటి అసలు? దాని పరిస్థితి ఏంటి? దేవుని కట్లు అంటే ఒక అమ్మవారు ఒంటి మీదకి పూనకం లాగొచ్చినప్పుడు కొద్ది మంత్ర సాధన చేసిన వాళ్ళు గాని, గిట్టని వాళ్ళు గాని ఏం చేస్తారంటే, ఒక అమ్మవారు వచ్చినప్పుడు మా ఒంటి మీద ఒక శక్తి అనేది ఉంటది. ఆ శక్తిని గుంజుకోవడానికి దేవుని కట్లల్లేస్తాడు. అంటే దేవుని కట్లల్లో అనేటప్పుడు ఒక దేవుడు రాకుంట చేస్తారు. రాకుంట చేసినప్పుడు వాళ్ళ బలము, ఒక దైవం బలము ఒక వశం చేసుకుంటారు వాళ్ళు. సో మరొక అంశం ఏంటంటే జనరల్‌గా కూడా అమావాస్యకి చాలా పవర్‌ఫుల్ అంటారు. సో ఎందుకు అమావాస్య పవర్‌ఫుల్? అంటే ఇట్లాంటి తాంత్రిక విద్యలకి, ఇట్లాంటి చేతబడులకు గాని వీటన్నిటికి కూడా ఆదివారం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఈ మంత్ర బలము, మంత్ర సాధన అనేది సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని,
ఇంకా మన ఆదివారం అమావాస్య, గురువారం అమావాస్య వచ్చినప్పుడు ఒక ఒక గురువారం గాని, బుధవారం గాని అమావాస్య వచ్చినప్పుడు గూడా చానా గాని ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు దైవశక్తి కొంచెం దగ్గుతది. దైవశక్తి ఇప్పుడు గ్రహణం పట్టినప్పుడు కొన్ని గుళ్ళు తెరుస్తారు, కొన్ని గుళ్ళు మూస్తారు. అప్పుడు అట్లా బంద్ జే ఆ గుడి దర్వాజా బంద్ జేసినప్పుడు కొన్ని శక్తులు అనేటివి కొన్ని కొత్తయి పుడతాయి. కొత్తయి పుట్టినప్పుడు ఇప్పుడు నార్మల్ నువ్వున్నావు కొత్త మనిషివి. కొత్త మనిషివి నేర్చుకోవాలంటే ఆదివారం అమావాస్య చంద్రగ్రహణం గాని, సూర్యగ్రహణం గాని ఆ రోజు అనేది ఒక శక్తి అనేది ఇంకా చానా పెరుగుతది నేర్చుకుంటే. ఆ నేర్చుకునేది గూడా ఒక పారే నదులల్ల గాని, ఊరుకు కట్టుబంధన చేసొస్తారు. ఊరుకు కట్టుబంధన అంటే ఒక శక్తి నేర్చుకున్నప్పుడు ఊర్లో ఇంకా వేరే ఏవి రాకుండా గూడా ఊరు పొలిమేర అంటాం గదా! పొలిమేరకు కట్టుబంది జేసొచ్చి మంత్ర మంత్ర సాధన చేసేవాళ్ళు కొత్తగా నేర్చుకుంటారు. అప్పుడు ఇగ ఒక మంత్రం నేర్వాలంటే గూడా ఆ రోజు చానా మంచిదన్నట్టు. సో మీరు ఎన్నేళ్ళు మంత్ర సాధన చేశారు? నేను కాశీలో 41 రోజు మండలం జేసిన. కాశీలో కాళికాదేవి ఉపాసకన జేసిన. అమ్మవారి పూజ గాని, గంగమ్మ పూజ గాని, విశ్వనాథ స్వామి నేను అక్కడ మాత్రం కొన్ని ప్రయోగాలు అనేటివి గూడా ఈ చెడు ప్రయోగాలు పబ్లిక్కు చానా ఎఫెక్ట్ అయితుంది. పబ్లిక్కు సఫర్ అయితున్నారని నేను అక్కడ పోయి నేర్చుకొనొచ్చి ఇక్కడ పబ్లిక్‌ని మంచిగా జేయాలని ఒక లోక కళ్యాణానికి దిగిన నేను. హ్మ్. కానీ ఇప్పుడు పొలిమేరల్లో కట్టు వేసినా, ఇట్లాంటివి చేసినప్పుడు ఊర్లో వాళ్ళందరూ గూడా భయపడి మీ మీద తిరగబడితే? అవి నేర్చుకునే వాళ్ళకు. అవి చెడు ప్రయోగం నేర్చుకునే వాళ్ళకు. మంచి నేర్చుకునే వారికి ఊరికి పొలిమేర కట్టి ఏమెయ్యరు. చెడు నేర్చుకునేవారేందంటే, ఒక మనిషిని చేతబడి ప్రయోగానికి జేసేవాళ్ళు అలా జేస్తారు. అది మేము జేసేది గాదు. కానీ ఆదివారం అమావాస్య. ఇది జనరల్‌గా వింటూ ఉంటాం. సో ఇప్పుడు మీరు గూడా అన్నారు ఆదివారం అమావాస్య రోజు పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని. కానీ ఆదివారం అమావాస్య రోజు మీ దినచర్య ఎట్లా ఉంటుంది? ఆ రోజు గూడా నా శిష్యులు గాని, నా శిష్యురాలు గాని కొత్తగా ఉన్నవాళ్ళొస్తారు నా దగ్గరికి. నా శిష్యులు, నా శిష్యురాలు ఇంకా కొద్దిమంది నేర్చుకోవాలి అని ఉద్దేశం ఉన్నవారు గూడొస్తే, వాళ్ళకు గూడా ఒక మంచి పని చేయడానికి నేను ఏదన్నా ముందు అడుగేసి నేను వాళ్ళకు గూడా నేర్పాలి అనే ఉద్దేశంతో నేర్పుతా గానీ, చెడు ప్రయోగాలు అవి మేమేం జెయ్యము. మాకు ఆ చెడు ప్రయోగం గూడా మాకు రాదు. మీరన్నారు నేర్పుతారని మీరన్నారు గదా! ఒకవేళ మీ మంత్రశక్తులు గాని, మీ పవర్స్ గాని ఇతరులు గూడా నేర్చుకోవాలి అంటే మీరు ఒక గురుస్థానంలో ఉండి నేర్పించాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి? వాళ్ళెట్లా అంటే, మేము స్వామి మీ అంత పేరు తెచ్చుకోవాలే. ఇప్పుడు మీరైతే ఎట్లయితే మీరు ఇండ్ల దిగి చేస్తున్నారో, మేము గూడా సమాజంలో నలుగురికి మంచిగా జేయాలని దిగుతారు కొద్దిమంది. అట్లా దిగినప్పుడు మాత్రము నేను గూడా ఒక అడుగు ముందుకేస్తా. అది ఎవరికి పడితే వాళ్ళకి గూడా నేర్పేది గాదు గానీ, నా శిష్యులల్లో కొద్దిమంది ఉన్నారు. వాళ్ళకి నేర్పిన. అంటే నేననేదేంటంటే ఇప్పుడు మీరున్నారు. మీరు దేవుడి కోసం మీ జీవితం త్యాగం జేశారు. మీరు కుటుంబం గాని, పెళ్లి గాని అవి ఏమి ఉండవు మీకు జనరల్‌గా శివశక్తులకి. మీరంతా సమాజం కోసం మీరు జీవిస్తా ఉంటారు. సో, అట్లా క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి? అంటే పెళ్లి చేసుకున్నోళ్ళు అట్లా నేర్చుకోవచ్చా? పెళ్లి చేసుకున్నోళ్ళు నేర్చుకోవచ్చు. నార్మల్ అందరూ నేర్చుకుంటుర్రు ఇప్పుడు. అది నేర్చుకోవడం గూడా అందరంటే ఇప్పుడు నేర్పించే వాళ్ళు ఎవ్వరు లేరు. కొద్దిమంది ఏందంటే డబ్బు పెట్టి విద్య కొనుక్కుంటున్నారు. హ్మ్. కేరళ సైడ్ గాని, హ్మ్. కాశీ సైడ్ ఎందుకంటే గాని, తాంత్రిక విద్యలు అనంగానే కేరళ పేరు గుర్తొస్తుంది. కేరళ అక్కడ ఏందంటే త్రిశూల బంధన అని ఒకటుంటది. హ్మ్. అక్కడ మనుషులు ఎవ్వరు పోని వాళ్ళని గూడా అక్కడ త్రిశూలం పైకి లేపి గూడా మాట్లాడిస్తారు. ఒక చనిపోయిన వ్యక్తిని గాని, హ్మ్. ఎవరినైనా ఇప్పుడు నువ్వన్నావు గదా! దయ్యం గాలంటేంది అక్కడ చూయిస్తారు. సో, ఎవరైనా నేర్చుకోవచ్చు. అది ఎవరు పడితే వాళ్ళకి నేర్పియ్యరక్కడ. హ్మ్. అక్కడ ఆ విద్య నేర్చుకోవాలంటే గూడా అది చానా టఫ్ గానీ, కోటిలో ఒక్కరు ఎవరో ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఆ బలమనేది. అంటే ఇప్పుడు అది నేర్చుకోవాలంటే మనం ఎవరిని సంప్రదించాలక్కడ కేరళలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేర్చుకోవాలని ఉంది. నేను నేర్చుకోవాలంటే ఏం జేయాలి? నాకు ఆ విద్య అక్కడ కావాలి. గురువులను అడగాలి. హ్మ్. అక్కడ గురువులనేది వాళ్ళు గూడా ఉంటారు. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. సో, ఇందాక మీరు మాటల్లో మాట్లాడుతా ఆదివారం అమావాస్య రోజు దేవుడి పవర్ తగ్గుతది అని అన్నారు. దేవుడు పవర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు దానికి పవర్‌లు తగ్గటం, పెరగటం అనేది ఉంటుందా? దేవుని పవర్ తగ్గడం అని నేను అనలేను. ఆ రోజు దేవుని పవర్స్ అనేటివి దైవం ఎప్పుడైనా పైకే ఉంటది. కిందుండది. కాకుంటే ఆ రోజు గ్రహణం పట్టినప్పుడు ఏందంటే, ఇప్పుడు దేవుని చుట్టూ ఒక 66 శక్తులనేటివి తిరుగుతాయి. అప్పుడు ముఖద్వారం అంటాం గదా! గుడిలో ముఖద్వారం అనేది బంద్ జేస్తారు. బంద్ జేసినప్పుడు దేవుని దర్వాజా బంద్ జేసినప్పుడు దేవుడు బయటికెళ్ళే ఛాన్స్ దేవుడు గూడా అప్పుడు సమాజంలో అందరూ అంటారు గదా!
మా కుక్కకో రోజు వస్తుంది, మనిషికో రోజు వస్తుంది అని దేవుడు అన్నోడు ఒక శక్తి కూడా ఒక రోజే ఇస్తాడు. ఆ ఒక శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని వాడుకునేవారు వాడుకుంటారు అన్నట్టు. గ్రహణంలో చాలా మంది సాధన చేస్తూ ఉంటారు. ఎందుకు గ్రహణం పవర్ఫుల్ అంటారు? ఈ భూమి మీద మంత్రబలము పుట్టాలి, ఒక మంత్రబలం మన చేతులు ఉండాలంటే గ్రహణం పట్టిన రోజే కానీ, ఆదివారం అమావాస్య వచ్చిన రోజు నేర్చుకుంటేనే దానికి ఒక పార్టీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పొద్దుగల్లా 5 గంటలకు లేచి తలస్నానం చేసుకొని దేవుని పూజ చేస్తాం కానీ రాత్రి 12 గంటలకు చేస్తామా? ఆ 12 గంటలకు అక్కడ దీపం ముట్టించి గంట కొడితే క్షుద్ర పూజ చేస్తారు అంటారు చుట్టుముట్టు. దేవుని పూజకు ఒక టైం ఎట్లుంటుందో దీని టైం కూడా అట్లుంటుంది అన్నట్టు. అంటే గ్రహణంలో చేస్తే స్పెషల్ పవర్స్ ఏమైనా వస్తాయా? స్పెషల్ పవర్స్ వస్తాయి. మనిషి వాడు ఏదన్నా చేసినా కూడా దానికి మళ్ళా రిటర్న్ ఉండకుండా, ఎదురు దెబ్బ ఉండకుండా ఉంటుంది అన్నట్టు. సో మీరు పవర్ఫుల్ అవ్వటానికి మీరు ఏమేమి చేశారు ఇప్పటిదాకా సాధన? ఇప్పుడు మేము చేసిందంటే అమ్మవారి విద్య కానీ, రామలింగేశ్వర స్వామి కొన్ని అప్పట్లో మా గురువులు చెప్పిన విద్యలో మేము సాగడం జరిగింది. సో ఇప్పుడు సమాజంలో చూసుకుంటే ఆధ్యాత్మిక పేరుతో కొంతమంది గురువులు, అందరిని అంటే కొంతమంది గురువులు బిజినెస్ చేసి కమర్షియల్ యాంగిల్లోకి తీసుకొచ్చేసారు. అంటే అవతలోడి భయాన్ని పూర్తిగా బిజినెస్ రూపంలో మలుచుకున్నారు కొంతమంది గురువులు. అందరిని అంటల ఫర్ ఎవర్ ఇది స్పెసిఫిక్గా నోట్ చేసి చెప్తున్నా. సో అట్లా శివశక్తులు కూడా కొంతమంది బిజినెస్ చేసే శివశక్తులు ఉన్నారా? అట్లా శివశక్తులు బిజినెస్ ఎవ్వరు చెయ్యరు. మా యూత్ మొత్తం, ఇప్పుడు మా ఉన్న యూత్ మొత్తము మేము అందరం పీఠం చెప్తాం. ఇప్పుడు మల్లన్న స్వామి వచ్చిన వాళ్ళు ఆదివారం కానీ, అమ్మవారు వచ్చిన వాళ్ళు మంగళవారం కానీ, పరశురాముడు వచ్చిన వాళ్ళు గురువారం కానీ అనేది చెప్తారు. అట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక వారము దేవుని వాక్కు చెప్తారు. దేవుని వాక్కు చెప్పినప్పుడు ఇది అవుతుంది అంటే అవుతుంది బిడ్డ, పోతుంది అంటే పోతుంది అని చెప్తారు. అట్లా మేము దందాలు చేయడం కానీ ఇట్లా ఎవరు చెయ్యరు. మా శివశక్తులలో మేము ఎవరం చెయ్యం. దేవుని బలం లేని మేము ఏం చేయలేము. కాదు గురుగారు, జనరల్గా అంటే జనరల్గా అంటూ ఉంటారు, పడుకున్నప్పుడు నైట్ టైమ్స్లో కొన్ని పీడకలలు వస్తూ ఉంటాయి. అంటే ఇళ్ళలో గాలులని పీడకలలు. సో ఆ పీడకలలు వచ్చినప్పుడు దానికి విరుగుడు ఏం చేయాలి? మనిషి పొద్దుగాల లేచి ఉదయం లేచి కడుపు చేత పట్టుకొని తిరుగుతారు. లోకము తిరిగినప్పుడు ఓ మంచో నిల్లు, చెడ్డో నిల్లు, ఒక 3 బాటల కాడ ఒక శక్తి అనేది కూసుంటుంది. అట్లా కూర్చున్నప్పుడు కొద్ది పబ్లిక్ ఏంటంటే దాటడం కానీ తిరగడం కానీ చేస్తారు. పొద్దంతా ఏదో ఒకటి పోయి వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పినా కదా వైకుంఠ ద్వారం అని, ఆ ద్వారంలో నుంచి ఎన్నో ఒక 66 శక్తులు, 12 శక్తులు, 10 శక్తులు, రోజుకు ఒక 5 శక్తులు మాత్రం తిరుగుతాయి. అట్లా తిరిగినప్పుడు ఏముంటుందంటే ఒక మనిషికి అనేది ఒక గాలిలాగా పడుతుంది. పట్టినప్పుడు కానీ కలల్లా మన పీడకలలు కానీ, పండుకున్నప్పుడు వద్దా అనుకుంటా దద్దరిల్లినట్టు కానీ, మనిషిని మొత్తం బిల్డింగ్ మీద తీసుకుపోయి నూగేస్తే ఎట్లా పడతాడు కలలో, అద్దం మాన ఎట్లా లేస్తాడు అట్లా లేవ్వడం కానీ కొన్ని అట్లా ప్రయోగాలు జరుగుతాయి. అట్లా ప్రయోగాలు జరిగినప్పుడు నిండుకుండల అన్నం అంటాం మనం. ఉండంగానే తినకుంటుంటాం కదా, నిండుకుండల అన్నం అనేది డొల్లలాగా తిప్పుతారు. ఒక జిల్లెడు చెట్టు ఆకులు తెచ్చి దాని ఒక ఇస్తరాకులాగా కుట్టి తెల్ల అన్నము, ఒక పచ్చ అన్నము, ఇంకో తెల్ల ముద్ద చేసి దాని కుంకుమ అలంకరణ, పసుపు అలంకరణ చేసి ఒక కోడిగుడ్డు అట్లా మనిషి మీదికెళ్ళి తిప్పి ఒక 3 తొవ్వల కాడ పెట్టేది జరుగుతుంది. కానీ జనరల్గా కళల్లో మీరు ఇంత కళల గురించి మాట్లాడితే ఒక్కోసారి పడుకున్న సమయంలో ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అతను లేవలేడు, మాట్లాడలేని పరిస్థితి. అదెందుకు జరుగుతుంది? చేతబడి ప్రయోగం చేస్తే ఒక శక్తిని తోలుతారు. ఇప్పుడు ఒక మైసమ్మ శక్తి కానీ, ఇప్పుడు ఒక ప్రయోగాలలో కూడా కొన్ని శక్తులు అనేటివి ఉంటాయి. ఒక భానుమతి కానీ, ఒక చేతబడిలో ఒక మైసమ్మ శక్తి అనేది తోలుతారు. ఆరమైసమ్మ కానీ ఇంకా కొన్ని ఒక మైసమ్మ శక్తి లెక్క తోలినప్పుడు వాని కార్జాలు వీక్తుంది అమ్మవారు. అదొక శక్తి, అమ్మవారు ఆమె కూడా. కానీ ఒక కార్జాలు కానీ గుండె కానీ పీక్కి తిన్నట్టు కానీ మనిషి నోటి మాట రాకుండా కళ్ళు మూసిన కన్ను తెరవకుండా కూడా చేస్తుంది. అట్లా కొంత ప్రయోగం కానీ కొంత గాలి కానీ అట్లుంటే వస్తుంది. సో మరొకటి ఇందాక మీరు మాట్లాడితే దాటు అని అన్నారు కదా. సో జనరల్గా తెలియకుండా దాటిపోతుంటాం. ఇవాళ రేపు ఇదివరకంటే ఊళ్ళలో నడుచుకుంటూ పోయేటోళ్ళు ఉన్నారు, నిమ్మకాయలు దిగదూడి చేసినవి కూడా దాటుతూ ఉంటారు. అసలు సందేహాలు అసలు దాటకూడదు అనేది కూడా అంటుంటారు. కానీ ఇవాళ రేపు అంతా బండ్ల మీద కార్ల మీద పోతుంటారు. ఎక్కడ దాటుందో తెలియదు, ఎవరు ఏది దాటుతారో తెలియని పరిస్థితి. దాన్ని ఎట్లా గ్రహించాలి మనం? ఇప్పుడు పబ్లిక్ మాత్రం ఇప్పుడు 3 తవ్వల కాడ పెడతలేరు, చెత్త బకెట్లు వేస్తున్నారు. చాలా వరకు చెత్త బకెట్లు వేస్తారు. అట్లా 3 బాటల కాడ పెట్టినప్పుడు మూగజీవాలు ఏవైతే మన కుక్క కానీ నక్క కానీ తిరుగుతాయో రోడ్ల మీద అవి తింటే దానికి విరుగుడు అనేది ఉంటుంది. అట్లా అవి తినకపోతే ఎవరన్నా దాడితే వాళ్ళెంబడి పోతుంది. అట్లా ఒకరి నుంచి ఒకరికి మాత్రం పోతుంది దాడితే.
సుస్థ కావడం కానీ, మోషన్స్ కానీ, జ్వరం కానీ, మనిషి ఉంటుంట భూమి అసలు పడతాడు. ఎందుకు దాటేస్తారు అసలు? ఆడ ఏం పెట్టిర్రు చూడరు కదా పబ్లిక్. ఆ దాట ఎందుకు వేయాలంటున్నాను నేను. మనం వాళ్ళు వేస్తే మనం దాటుతాం తెలియకుండా. ఎందుకు దాటి వేయాల్సి వస్తుంది అక్కడ? ఒక దిష్టి లాగా తీస్తారు. ఒక దిష్టి లాగా. ఇప్పుడు మనం సుస్థ అవుతాం. ఇప్పుడు ఒక హాస్పిటల్కి పోతాము, ఒక గోళీ వాడతాము. ఒక జ్వరం వస్తేనే 48 గంటలు ఉంటుంది. జ్వరం తగ్గది. ఒక గోళీ వేసుకుంటేనే తగ్గది. అటువంటిది ఒకటి నజర్ కానీ ఇంకేదన్నా నరుని కన్నే నల్లరాయ వలుగుతుంది అంటారు. అటువంటి ఏమన్నా ఉన్నప్పుడు అట్లా డొల్ల అనేది తిప్పేస్తారు. సో ఇందాక మీరు మాటల్లో బాణామతి అన్నారు. సో చేతబడికి బాణామతికి ఏంటి తేడా? ఈ బాణమత అనేది ఒక బొమ్మలాగా చేస్తారు. దానికి సూది గుచ్చడం కానీ మొల గుచ్చడం కానీ చేస్తారు. ఒక బొమ్మలాగా చేసి దానికి ఒక నామం, ఇప్పుడు ఎవరైతే గిట్టని మనసులు ఉంటారో అట్లా పెట్టి పడిగ మూలలు, సీసం మూలలు, ఇప్పుడు నువ్వు అన్న సూదులు కానీ అవి అమావాస్య నాడు కానీ ఇప్పుడు గ్రహణం పట్టిన టైంలో అట్లా చేస్తారు. అట్లా ప్రయోగం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బొమ్మ చేసినప్పుడు కాళ్ళల్లో ఎముకలకు చేతులకు ఏడేడ పెడతారో ఆ మనిషికి మొత్తం చేతులు ఇట్లా మలుపు రావడం కానీ కాలకపోయినట్టు కానీ ఒక ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కూడా అట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ భానుమతి అని నేను ఏదైతే అన్నానో క్యాన్సర్లో కూడా చేస్తున్నారు అట్లా అట్లా రోగాలు వచ్చేటట్టు. బాణామతి చేస్తారంటున్నారు కదా, అంటే బొమ్మ చేసి దాన్ని కుచ్చడం. అంటే ఆ మనిషికి సంబంధించినటువంటి దాన్ని దీంట్లోకి ఎట్లా తీసుకొస్తారు ఈ బొమ్మలోకి? మనిషి ఏదన్నా ఆనవాళ్ళు అనేది దొరుకుతుంది వాళ్ళకు. ఒక గిట్టని మనిషి అన్నప్పుడు వాడు వాడేసిన వస్తువు ఏదైనా బట్ట కానీ ఓ చెప్పు కానీ వాడు నిలబడ్డ కాలు కింద మన్న అయినా తీసుకుంటారు. అట్లా తీసుకొని వాంది ఏదన్నా ఒక ఆనవాళ్ళు దొరికితేనే కదా ప్రయోగం అనేది చేస్తుంది. ఉత్తిగానే చేసేది కాదు కదా అది. అట్లా అంటే దానికి విరుగుడు ఏముంటుంది బాణామతికి? విరుగుడు చెప్పినా కదా నేను ప్రతి అమావాస్యకు ఇట్లా బాలైన వాళ్ళకి నేను బాగు చేసి. సో ఇప్పుడు మీరు బాణామతికైనా చేతబడికైనా అన్నిటికీ ఒకటే విరుగుడా? ఒకటే విరుగుడు. అంటే విరుగుడులో చేంజ్ ఉండదు. ఇప్పుడు అందులో కూడా చేసేటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇక అవి చేసే విధానం బట్టి మేము చేస్తాం. సో ఇప్పుడు బాణామతిలో ఓన్లీ అమావాస్య రోజే మీకు కుచ్చితేనే చేతులు వంకర్లు పోవటం కానీ చేతులు లేవకపోవటం, కాళ్ళు ఎముకలకు కొంచెం ఇబ్బందులు కలగటం జరుగుతుంది. కానీ అది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా దాన్ని ఎట్లా మీరు ప్రూవ్ చేస్తారు? అది అయ్యింది, బాణామతి జరిగింది, లేకుంటే చేతబడి జరిగింది ఎట్లా ప్రూవ్ చేస్తారు మీరు? మా దగ్గరికి మేము పూజ మీద కూర్చున్నప్పుడు పలానా మనిషికి చేతబడి చేసిండు, పలానా మీరు పలానా వాళ్ళతో లొల్లి పెట్టుకురు బిడ్డ, పలానా వాళ్ళ నుంచి వస్తుంది మీకు అంటే వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. మేము లొల్లి పెట్టుకున్నాం, వాళ్ళతో లొల్లి పెట్టుకున్నప్పటి నుంచి ఇట్లా భూమి మీద వండడం కానీ అమావాస్య 2 రోజుల ముందు, పున్నానికి 2 రోజుల ముందు, వారానికి ఒకసారి సుస్థు కావడం అనేది జరుగుతుంది అట్లా. సో జనరల్గా మీరు ఇప్పుడు శివశక్తి కదా, సో శివశక్తికి కొంత దేవుడు రూపంలో అఘోరాలు, నాగసాధువులు కూడా ఉంటారు. సో మీకు అఘోరాలకి, నాగసాధువులకి లింక్ ఏమన్నా ఉందా? వాళ్ళు సపరేట్, మీరు సపరేట్? వాళ్ళు సపరేట్, మేము సపరేట్. మేము శివశక్తులం కాబట్టి, శివుని ఒక కుమారులం, శివుని ఒక బిడ్డలం కాబట్టి వాళ్ళ పూజ విధానం వాళ్ళకి వేరుంటుంది, మాది మాకుంటుంది. కానీ అఘోరాలకి మీకు సంబంధం ఏమి ఉండదు? ఉండదు. కానీ అఘోరాలు జనరల్గా శ్మశానాల మీద ఎక్కువ ఉంటారు, మీరేమో లోక కళ్యాణం కోసం జనంలో ఉంటున్నారు. వాళ్ళు అఘోరాలు ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఒక అమ్మవారు కాళికాదేవి ఒక శక్తి అనేది నేర్చుకోవడానికి వాళ్ళు అట్లా బొందలగడ్డలు కానీ శ్మశానం, ఇప్పుడు అన్న కాశీలో చూస్తే అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కాశీలో వాళ్ళు ఎన్ని నేర్చుకుంటారో కాశీలో అక్కడ గాలే కాటిలో కూడా ఎన్నో, ఇప్పుడు నువ్వు అన్న దయ్యాలు కూడా కాశీలో ఎన్నో కనిపిస్తాయి. సో ఇప్పుడు నాకు ఫైనల్గా మీరు ఒక మందు పెట్టినటువంటి వ్యక్తిని నేను తీసుకొస్తే మీ దగ్గరికి, మందు పెట్టారు అని చెప్పడానికి ఇక్కడ మన స్టూడియోలో జరుగుతుందా, జరగదా? చేయగలమా, చేయలేమా? మా ఇంటి దగ్గరకు వస్తే నేను చెప్తాది, ఇక్కడ చెప్పేది కాదు. ఎందుకంటే నాకు ఒక పీఠం అనేది ఉంది, నాకు ఒక దైవం అనేది ఉంది. ఈ స్టూడియోలో చూపించేది కాదు కదా అది కూడా. సో మీ ఇంటి దగ్గర నేను విన్నాను ఒక పాము పుట్ట ఉందని, మీ పీఠం దగ్గర పాములు వస్తాయని కూడా నేను విన్నా. నిజమేనా ఇది? ఇది అప్పటి నుంచైనా నాకు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దేవత వచ్చినప్పటి నుంచైనా ఆ పుట్ట అనేది ఉంది. భగవంతుడు శేషనాగు కాబట్టి అమ్మవారు తిరుగుతుంది ఇంట్లో. సో ఖచ్చితంగా చేతబడి అంటే మందు పెట్టినటువంటి వ్యక్తిని మీ దగ్గరకు తీసుకొచ్చి పీఠం దగ్గర మీరు మీ ఇంటి దగ్గరకు వస్తే మీరు చూపిస్తారు? 100% చూపిస్తా. సో ఖచ్చితంగా అదే రోజే పాము పుట్ట, పాములు మొత్తం అంతా కూడా చూపిస్తారా మాకు? చూపిస్తా. సో ఖచ్చితంగా మేము సెకండ్ పార్ట్ కోసం మీ పీఠంకి వస్తాం అయితే. సరే అండి. ఓకే, థ్యాంక్ యూ వంశీస్వామి గారు. సో ఇది చూసాం కదా, వంశీగా స్వామి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున చేతబడులు, దానికి విరుగుడు, మరుగుమందు, అట్లాగే దాటివేత, మరోవైపు చేతబడి, బాణామతి, వాటికి ఉన్నటువంటి తేడా. సో ఇట్లా శివశక్తిగా ఉన్నటువంటి వంశీస్వామి చెప్తున్నటువంటి అంశాలు. సో మనం రెండో పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పుట్టు చూడాలన్నా,
పాములు ప్రతిరోజు వస్తుంటాయని చెప్తున్నారు. అవి చూడాలన్నా నిజంగా మందు పెట్టినటువంటి వ్యక్తి నుంచి మందు ఏ విధంగా తీస్తారో, ఎట్లా గుర్తుపట్టాలి, దానికి ఉన్నటువంటి నెక్స్ట్ లక్షణాలేంటో కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. ఏకంగా వంశీస్వామి గారి యొక్క పీఠంకే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.